వార్తా ప్రసారాలను మీకు సీనియర్ పాత్రికేయుడు అంబులాచారి గారు అందులో భాగంగా పలువురు తహసీల్దార్తో మొదలుకొని అంబేద్కర్ గారికి, అదేవిధంగా ఇందిరమ్మ విగ్రహానికి, ఆర్డీఓ, కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే సమస్యను పూర్తి స్థాయిలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని అనుకున్నాం. అయినప్పటికీ సరైన నిర్ణయం రాకపోవడంతో గత 10 రోజులుగా జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ చౌరస్తాలో జర్నలిస్టులందరం కలిసి నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు 10వ రోజు. ఇకనైనా ప్రజాప్రతినిధులు మా జర్నలిస్టులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ వచ్చేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొంటున్నాం. రావాలి. జర్నలిస్టులకు సంఘీభావం తెలిపేందుకు రైతు సంఘం నాయకులు సాగర్రావు ఆధ్వర్యంలో
हमें इल्ल స్థలాలు కావాలి ఇల్లు స్థలాలు కావాలి గత 30 పోవడంతో ఇంకా విసిగి వేసారి మాకు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన హక్కు సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారి మా సమస్య పరిష్కారం కోసం మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ముఖ్య కారణం పాలకులే మమ్మల్ని వాడుకొని వదిలేసడం తప్పే మీ సంక్షేమం గురించి మేము చెప్తున్నాం. అప్పుడున్న 15 మంది విలేకరులు కూడా ఇళ్ల స్థలాలు అడిగారు, ఇప్పుడున్న 150 మంది కూడా అడుగుతున్నారు. పోరాడుతున్న పాత్రికేయ మిత్రులు ఈ రెండు సమస్యలు సొల్యూషన్ ఎవరు చూపించాలంటే మరి ఇక లాస్ట్కి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిగ్రహంగా ఉంటే రాదు. ఆగ్రహం వ్యక్తం చేసి దేవుని మీద అయ్యాల్సింది ఏం చెప్తాం మరి. ఎవరు వ్యక్తులు కదా సమస్యను పరిష్కరించేది. వ్యక్తులు మీన్స్ ప్రజాప్రతినిధులు. నేను నువ్వు మన అందరం కూడా ప్రజాప్రతినిధులు వంత పాడే ప్రతి ఒక్కరం కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. మీరు ఇప్పుడు యూనిట్గా ఉన్నారు, ఖచ్చితంగా మీకు అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. సంఘీభావం తెలిపినంత మాత్రాన మీకు ఏమవుతుంది? నీకు తృప్తి, మాకు తృప్తి. సమస్య పరిష్కారం చావోరేవో కాదు, సమస్యను చంపాలి లేకపోతే సాధించాలి అంతే తప్ప సావోరేవో సత్యం సాధిస్తాం. ఇప్పటికే మన మిత్రులు నిన్న మొన్న మధునయన గోదావరి కన్నా చనిపోయినట్టు. చనిపోవడం పరిష్కారం కాదు. మీరే చావోరేవో అంటే సమాజానికి మార్గదర్శకులు, సమస్యను ప్రశ్నించాల్సిన వాళ్ళు, సమస్యను ఎన్లైట్ చేయాల్సిన వాళ్ళు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన మీరు ఆ మాట అన్నది లేదు. ఖచ్చితంగా సాధించి తీరాలి, లేదా సమస్యను చంపేయాలి. సమస్యను చంపేయాలంటే ఖచ్చితంగా మీ చేతిలో ఉంది. దీర్ఘకాలిక ఉద్యమం తీసుకోండి, నాయకులకు కనిపించగలగాలి. మీతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు చేదోడువాదులుగా మీ చేసే కార్యక్రమంలో సంఘీభావం తెలపాలంటే మీరు ఖచ్చితంగా యూనిటీగా ఉండండి. సమస్యలు ఏ యాంగిల్లో పోతే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆ నాయకులకు సురుకు పెడతారా, కర్రు కాల్చి పెడతారా, ఏం పెడతారో పెట్టుకొని తీసుకోరు. మేమేం చేయమంటారో మీరు చెప్పుకోండి. మేము అది మీకు మా సాధ్యత మా సంఘీభావం చెప్తాం. ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ గవర్నమెంట్కు ఈ మాత్రం ఈ సోయిలేంతనం ఇది కరెక్ట్ కాదు. గత 30 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి వాళ్ళ కష్టాలని మరి అన్ని మండలాల్లో ఇచ్చి ఇలా జగిత్యాల మండలంలోనే, జగిత్యాల పట్టణంలోనే పాత్రికేయుల చిన్నసూపు కూడా వల్ల ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి పాత్రికేయులకు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో వాళ్ళ భార్య పిల్లలతోటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, నిజంగా ఇది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కాదు, వాళ్ళు ఏదో లక్షలు వేలు సంపాదన లేదు. నిజంగా వాళ్ళ బాధలు మాకు తెలుసు. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారంటే అది ఎలకట్టలేనటువంటి వాళ్ళ సేవాభావం, వాళ్ళ దృక్పథం, వాళ్ళ యాక్టివిటీస్ అంతా కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎక్కడైనా కూడా సాగర్ గారు అన్నట్టు మరి ప్రభుత్వం ఈ 15 ఆగస్టులో కూడా ప్రకటించాలి. ఇళ్ల స్థలాలు నిజంగా అది అసలు ఏమీ కాదు. వాళ్ళ కోరికల చిన్న విషయం అది. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రభుత్వానికి ప్రజలకు సాయం చేస్తున్నారు. మరి మీరు కోరే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఈరోజు పట్టణంలో నిజంగా చూస్తే ఈ కిరాయి భరించడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి ఎంతోమంది సొంత ఇల్లు లేక ఈ కిరాయిలు భరించలేక చాలా అవస్థల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరం కోరుకుంటున్నట్టు ఈ 15th ఆగస్టు లోపల ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఈ మా ప్రభుత్వం ఎట్లా చేసే తీసుకోవాలని చెప్పి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరియు అదేవిధంగా ఒకవేళ ఇంకా ఈ 15th ఆగస్టు తీయకపోతే మేము రైతులను కూడా ఖచ్చితంగా రోడ్డెక్కి మా విలేకరుల పక్షాన నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లే మీకు హక్కుదారులు. వాళ్ళు పోయి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తేనే మీ హక్కులు నెరవేరుతాయి. లేని ఎడలో మేము కూడా మా రైతాంగం తరఫున మేము కూడా మీకు సానుకూలంగా మద్దతు తెలుపుతామని తెలియజేస్తాం. రైతు ఉద్యమం నడిచినప్పుడు కూడా మరి వారు జాతీయ రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరి రైతు ఉద్యమాలకు ఎంతో తోడ్పడి వారు మమ్మల్ని ఎంతో వచ్చేసింది కాబట్టి మరి వారికి ఇవాళ వచ్చింది కాబట్టి వారి కోసం కూడా మేము రైతులందరం ఐక్యతగా ఉండి వారి కష్ట సుఖాలను పాల్పంచుకుంటామని కోరుకుంటూ, గతంలో ఇలాగే గత ప్రభుత్వాలకు
ప్రజలకు వారధిగా ఉండాలి. ఆ వారధిగా గత మేము రైతాంగ సమస్యల మీద ఎన్నో సమస్యల మీద కొట్లాడితే ఆ సమస్యలను జగిత్యాల జిల్లా నుంచి ఎక్కడికో రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళిన ఘనత ఒక మా విలేకరుల సోదరులకే దక్కుతుంది. మేము ఇక్కడ ఉందా చెప్పి ఇస్తామని చెప్పారు. మరి ఇవన్న ఏమైంది? మరి పాలకులు మారినంత మాత్రం మేము కూడా అట్లే చేస్తారా? నేను అట్లే చేస్తే మాత్రం మేము రైతులం అందరం ఈ జిల్లా రైతు సంఘం తరఫున ఒకటే విన్నపిస్తున్నాం. మేమంతా ఏకమై వీళ్లకు మా విలేకరుల సోదరులకు మేము విన్నంటూ ఉండి వాళ్ళకి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వర్తిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు 15వ తారీఖు లోపు ఇక ఇవ్వకపోతే 16వ తారీఖు రోజు ఏదో ఒక రోజు మేము నిర్ణయం చేసి మేము రైతులందరం పెద్ద ఎత్తున ఈ జిల్లా కేంద్రంలో మీ తరఫున మేము కొట్లాడడానికి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఒక్కసారి కూడా ఈ ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ లోపు ఇవ్వకపోతే మాత్రం మేము మా రైతాంగం తరఫున ప్రతి ఒక్కరం పాల్గొంటాం. గతంలో చేసిన మేము రైతు ఉద్యమాలను కూడా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా మీరు తీసుకుపోయి మా రైతుల హక్కులను పోరాటాలను మీరు గురించారు. మీరు మాకు మార్గదర్శనం గురించి మా సమస్యలను పరిష్కరించారు. కాబట్టి మీకు మేము రుణపడి ఉన్నాం. మీ రైతులందరూ రైతుల తరఫున ప్రతి ఊరు నుంచి అట్లాగే మీకు సాంఘీభావం తెలుపుతామని లేవు. అంతకుముందు ప్రభుత్వంలో అక్రిడేటెడ్ కరస్పాండెంట్ ఎక్కడైనా హౌస్ సైడ్స్ ఇవ్వచ్చు అనే ఒక జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు మీరు నెట్లో కొడితే అందరికీ ఏర్పడుతుంది. సమస్య ఏమిటంటే చాలామంది అనుకుంటున్నారు ఇది అనుకుంటున్నామని. మేము పాత్రికేయులము ఈ నాయకులకు ఈ ప్రజాప్రతినిధులకు వార్తలు రాయడం కాదు. మేము సమాజంలో ఉపాధ్యాయులు గౌరవిస్తారు. అరే వీళ్ళు స్కూల్లో ఎడ్యుకేషన్ చేస్తారు, టీచర్లు బుద్ధి విధులు చెప్తారు అనుకుంటారు. కానీ మేము ఈ సమాజానికి గురువులం. మారుమూల ఉన్న సమస్యలు అవినీతి వారికి మేము సంబంధం లేదు. అయినా మేము విలేకరులు ధైర్యంతో రాస్తున్నారు. బాధితులు మేమవుతున్నాం, లాభక్కులు వాళ్ళు అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మేము ఈ సమాజానికి ఎలైట్ చేసుకుంటూ ఒక పద్ధతి ఒక మార్గదర్శనాన్ని అధ్యస్తున్నాం. అంటే మేము గురువుల కంటే మించిన గురువులం. ఇది గుర్తుంచుకోవాలి. ఇకపోతే సమస్య ఏమిటంటే స్థలాలు ఇస్తామని 3 సార్లు ఇటు దింపుడు అటు దింపుడు. స్థలాలు ఎక్కడో ఇచ్చుడు కాదు, మేము కోరుకున్న చోటనే స్థలాలు కావాలనేది మా డిమాండ్. ఎక్కడో బయట ఇస్తాం, ఎక్కడో అది చేస్తామంటే మేము ఒప్పుకోవడం లేదు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికి మొన్న మా పాత్రికేయ మిత్రులు మంత్రి గారిని కలిశారు. అక్కడ చండీగఢ్ మీటింగ్లో చెప్పాము. అయితే హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించినది సీఎం గారు సంతకం పెట్టారు. వాళ్ళకి ఇష్యూ చేస్తే మండలాల్లో అదవుతుందని చెప్పి మండలాలకు కూడా జీవో పాత ఉన్నది, మళ్ళీ కొత్త జీవో వస్తుంది. కానీ దీనికి ఒక గైడ్లైన్స్ చేస్తున్నారు. రైతు సోదరులారా, మీకు విజ్ఞప్తి చేసేది ఒకటి, మా కార్యాచరణ ప్రణాళిక మా కార్యవర్గ సభ్యులు జగిత్యాల ప్రెస్ క్లబ్ మిత్రులు అందరం కూర్చుండి ఏ పంతాలో నడిపిస్తామో నవ్ నెవర్, ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాదు అనే ఒక నినాదం తీసుకొని మేము పాదయాత్రలు చేస్తామా, మంగళార్పులు పట్టుకొని ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్తామా, అప్పుడు మీ సంఘీభావం రైతు సోదరులు బడుగు బలహీన వర్గ రైతు కూలి సంఘాలు మా వెన్నంటూ ఉండి మాకు ప్రోత్సహించండి. సమస్య ఇదే. దయచేసి మీరు సంఘీభావం తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఆలస్యంగా ఈ శిబిరానికి రావడానికి కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నేను నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్లో నేను చండీగఢ్లో ఉన్నాను, జాతీయ కౌన్సిల్ సమావేశంలో. నిన్న రావాల్సిన ఉండే. ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మీరు చూడండి, మేము చేస్తాం అంతే. థ్యాంక్ యూ టు వన్ అండ్
సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మల్లెల పాత్రికేయులకు ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మల్లెల పాత్రికేయులు మాట్లాడుతున్నారని కోరుతున్నాను. సమస్యలా భావిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కూటికి గూడుకు కూడా నోచుకోకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోరాటం చేస్తూ ఉద్యమిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ 10 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేపట్టిన జగిత్యాల జర్నలిస్టులకు సంఘీభావంగా మలయాళ జర్నలిస్టులందరూ మద్దతుగా ఈరోజు దీక్షా శిబిరానికి రావడం జరిగింది. అందరికీ ఉద్యమ అభివందనాలు. ప్రతిసారి కూడా జర్నలిస్టులు అన్ని రకాలుగా మోసపోతున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తూ రాజకీయ నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ వార్తలే లక్ష్యంగా రాత్రి బాగాలనుకుంటూ కష్టపడుతూ రాస్తూ కూడా కనీసం ఎవరు కూడా మనకు సపోర్టుగా లేకుండా ఇస్తామని చెప్పుకుంటూనే వెనుకడు వేస్తూ మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మనందరం మూకుమ్మడిగా నిజంగా ఎంతోమంది ఇప్పుడు సురేంద్ర లాంటి వాళ్ళు చాలామంది కూడా రాజగోపాల్ చాలామంది కూడా కొత్త పాత చిన్న పెద్ద పత్రికలంటూ లేకుండా అంటే జర్నలిజం వృత్తిగా భావించి దానికోసం పట్టుదలతో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాలు సాధించడం మన ప్రాథమిక హక్కు. ఎందుకంటే మనకు ఇంతకంటే ఎక్కువ సాధించేది ఏం లేదు. మనం వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎటువంటి లబ్ధి లేదు. మనం కేవలం మన సంస్థ టార్గెట్లకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో కనీసం వ్యక్తిగతంగా మనం లబ్ధి పొందేది ఏకైక లబ్ధి ఇళ్ల స్థలాలని నేను భావిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ దీక్ష శిబిరాన్ని మన తెలంగాణ ఉద్యమంలో సుల్తానాబాద్లో మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా సంవత్సరానికి పైగా నిర్వహించినట్టు మనం కూడా ఈ దీక్ష శిబిరాన్ని సంవత్సరమైనా సరే ఎంతైనా సరే అందరూ దిగి వచ్చి మనకు సపోర్ట్ చేసి ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇచ్చి ఇక్కడే మనకు అందరికీ ఒక భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే మనం దీక్ష విరమించుకోవాలని నేను భావిస్తున్నా. అప్పటి వరకు జర్నలిస్టులు అందరం ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ మన హక్కును సాధించే వారు పోరాటం చేద్దామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్. తెచ్చుకుంది చక్కని పాఠం ఏకనాన మాకుకుంది జిత్తుల మార్గం రామ బాలమా కింద రామన కష్టం కృష్ణ గీత పిల్ల నిత్య కురుక్షేత్రం దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జలాన్ని అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. నిరసన దీక్షలు ఈ రోజుకు 14 రోజులు కావస్తుంది. గత 30 సంవత్సరాల నుండి జర్నలిస్టులు సాధక బాధక రాత్రనక పగలనక తన విధులను నిర్వర్తించుకుంటూ బాధ్యతాయుతంగా జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో గత ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కలుస్తూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ గడపకు తిరిగినప్పటికీ ఇంటి స్థలాలు రాకపోవడంతోనే ఈరోజు జర్నలిస్టులందరూ ఐకమత్యంతో నిరసన కార్యక్రమాన్ని నిలుపుకుంటూ దీక్ష చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా ఎంచుకున్న కాడ భూమి అప్పగించుకుంటూ నిర్మాణానికి అవే ఖర్చులు కూడా ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తున్నాము. అలాగే రేపటి నుండి మా దీక్ష ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళి ఇంటి స్థలాలు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని జర్నలిస్ట్ పక్షాన తెలుపుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఐక్యత
జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. కావాలి 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 కావాలి, ఇవ్వాలి ఇవ్వాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జగిత్యాల జర్నలిస్టులకు గత 30 ఏళ్ళుగా మాకు కనీసం గూడు కట్టుకునేందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాలను, పాలకులను, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా కాదు కాళ్ళరిగేలా తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేకుండా పోయాడు. మేము ప్రజా సమస్యల కోసం మా సమస్యలను పక్కన పెట్టి, మా కుటుంబాలను పక్కన పెట్టి, చాలని వేతనాలతో అరకుర వసతుల మధ్య అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి, సొంతింటి కల నెరవేర్చాలని చెప్పేసి 30 ఏళ్ళుగా కోరుతున్న ఈ పాలకులు, ఈ ప్రభుత్వం, ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక గత్యంతరం లేక ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టినాం పాత్రికేయులం. మేము ఎప్పుడైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే తప్ప మా సమస్యల గురించి మేము పట్టించుకోలేదు. అయ్యా, మా గురించి ఆలోచించండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులకు అందేలా చేయడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మాకు కనీస హక్కుగా మాకు గూడు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎందుకో కానీ మా మీద చిన్నచూపు చూస్తూ గత 30 ఏళ్ళుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము అన్ని రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం మేము పాటుపడడం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే మా సంక్షేమం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాలకులు. ఈ నేపథ్యంలో మా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టాం. 5 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గత 10 రోజులుగా ఈ నిరసన దీక్ష చేస్తున్నాం. అయినా ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు. ఇక తాడో పేడో తేల్చుకుందామని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప, పోరాటం చేస్తే తప్ప మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. ఇక ఏదైనా మంచిదే, మన ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం. మన ఇళ్ల స్థలాలను సాధించుకుని ఒక సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మీకు మేమున్నాం, మీ దీక్ష సరైంది, మీరు చేస్తున్న కోరిక న్యాయబద్ధమైంది, మీ అందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ మాకు సంఘీభావం తెలిపేందుకు ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా బాధ్యులందరికీ పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున నమస్సుమాంజలు ధన్యవాదాలు చేస్తూ, ఆవాస యోజనగా మీకు నేను ప్రతి ఒక్కరికి స్థలాలు రాష్ట్రం ఇస్తే కేంద్రం నుండి నేను ఇల్లు కట్టించే పూజి నాది అని ఇప్పుడు హామీ ఇస్తున్నాను. అన్నలకు ఇల్లు ఉండాల, సొంత ఇల్లు ఉండాల. వాళ్ళే మనకు పునాది, వాళ్ళే మనకు జ్యోతుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ జ్యోతులన్నీ చీకటిగా చేయొద్దని నేను ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాను. వాళ్ళు తలుసుకుంటే గద్దెనెక్కిన వాళ్ళని గద్దె దించవచ్చు. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్త. మీరు ఆచి చూచి వీళ్ళ కోసం పాటుపడి మన అన్నల కోసం, పత్రికా విలేకరుల కోసము, మన మీడియా కోసము మీరు పనిచేయాలా. మన వీళ్ళ కోసం పనిచేయకుంటే ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇస్తున్నా. ఇది వచ్చేదాకా, స్థలం వచ్చేదాకా మీకు ఎన్నంటూ మీకు అందుబాటులో మేము ఉంటాము. మేము ఎన్నంటూ పోరాడడానికి ప్రతినిత్యం మేము సహకరిస్తామని నేను మాటిస్తున్నానన్నా. కానీ ఇచ్చేదాకా మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎక్కడికైనా తీసుకెళ్దాము, అసెంబ్లీ దాకైనా తీసుకెళ్దామన్నా మీతో పాటు మేము ఉంటాం. మీకు భరోసా ఇస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున ఇల్లు విలువ, ఒక సొంతింటి విలువ ఎంత ఉంటుందో మాకంటే ఎక్కువ మహిళా మనులైన మీకే తెలుసు. అద్దె ఇళ్లలో నివాసం ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని అంటే అరకొర వసతుల మధ్య ఎంత ఇబ్బంది పడతామని మీ అందరికీ. మీకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, మీరు ప్రజల కోసం పోరాడుతుండ్రు. మీరు లేకుంటే ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఈ ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలని చెప్పుకునేవారు ఏం చేసినా ప్రజల వద్దకు వెళ్ళదు. మీరు ఇళ్ల స్థలాల సాధించుకునే వరకు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మీ వెంట ఉంటాం, మీకు అన్ని విధాలు అండదండగా ఉంటామంటూనే సర్కారు స్థలం ఇస్తే
మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పిన మా అక్కకి మా పాత్రికేయుల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్తే మండలి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కానీ మేధావులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంత కార్డు ఇస్తే పత్రిక సోదరుడు అని చెప్పుకుంటే ఇంత బస్సు ఫ్రీ, ఇంత ట్రైన్ ఫ్రీ తప్ప వాళ్ళకి ఏం కూడా లేదు. మాకు తెలిసినంత వరకు నేను ఒక డిమాండ్ అడుగుతున్నా, నా వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను విన్నపం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే సోదరులకు, మా మినిస్టర్ల గారు కూడా నేను ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్గా ఉండి వాస్తవానికి చెప్తున్నా, పత్రికా సోదరులకు వాళ్ళ జీవన విధానం కోసం వాళ్ళకు ఉపాధి అనేది వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు గౌరవ వేతనం సపరేట్గా వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి కొంత డబ్బు వాళ్ళకు నెలకు ఇచ్చేటట్టు ఉండాలి. ఎక్కడైతే ఎవరైతే పత్రిక ప్రింటింగ్ పెడతారో అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఉండడానికి ఇల్లు, భూమి, స్థలం ఖచ్చితంగా కేటాయించాలన్నది న్యాయమైన డిమాండ్గా పరిగణించి గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. ఈ సంవత్సరం 10 రోజులకు అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. తక్షణమే స్పందించాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారని తెలిసింది. కానీ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి. అట్లాగే తక్షణమే జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా నిజమైన అర్హులైన జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే జర్నలిస్టులకు సంబంధించి ఒక చిన్న పాట. పోరాడదాం న్యాయం చేయాలి కోరుతున్నాను. ఎన్నికల్లి నాయకుల్ని అడగటం చేసే దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఈ పత్రికా విలేకరులు, వీళ్ళు లేకపోతే సమాజంలో చైతన్యం అనేది చాలా వెనుకబడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకు శాశక్తులు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుగా వాళ్ళు కూడా పత్రికా విలేకరులుగా వాళ్ళు కూడా న్యూస్ రాబట్టడానికి ఎన్నో కష్టాలు చేసి తీసుకొచ్చినటువంటి న్యూస్ను కూడా మన అందరం చదువుతాం. దాని మీద స్పందన తేజవంతంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి వీళ్ళకు తప్పకుండా ఇళ్ళ స్థలాలు ఇచ్చి కూడా కట్టియాలని చెప్పని మేము తస్మాత్ తరఫున గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. చేసేందుకు వచ్చిన మాజీ కౌన్సిలర్, ప్రెస్ రిపోర్టర్లు, మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా 10 రోజుల నుంచి ఇళ్ళ స్థలాల కొరకు ఏదైతే దీక్షలో ఉన్నారో వాళ్ళకు మనం సానుభూతి తెలుపుతూ ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే ప్రాణం మీద కష్టపడి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తారో, రిపోర్టింగ్ చేసి వాళ్ళ ఆఫీస్కి పంపే ఆ రిపోర్ట్ అంతా జనాల లోపల తీసుకొని వస్తారు. దానికి మా నాయకులందరూ కలిసి గవర్నమెంట్ తరఫున ఏదైతే వీళ్ళు డిమాండ్ పెట్టారో వాళ్ళ డిమాండ్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. 9వ రోజు అయిపోయి 10వ రోజు వస్తున్నది. మరి ఇంతవరకు వారికి సమస్య పరిష్కారం చూపించకపోవడం, మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాలని, మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మరి ఆ రోజు తెలంగాణ వస్తే మా అందరి బతుకులు మారుతాయి, మా జర్నలిస్టులకు అన్ని రకాల సదుపాయాలు వస్తాయని వాళ్ళు ముందుండి కొట్లాడారు. నిజంగా ఆ రోజు వాళ్ళు ముందు లేకపోతే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమం రాకపోయి ఉండే. ఈ తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ
ఇప్పటికే మరి మన గవర్నమెంట్ చేయాల్సింది ఉండే మరి 10 సంవత్సరాలు అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈ విషయమై గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి సాధ్యమైనంత తొందరగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము వారిద్దరిని కోరుకుంటూ మరి గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నాము. కాబట్టి తొందరగా Gracias.